అమెరికా వల్ల యూరోప్ యూనియన్కి ఏం లాభం లేదు, యూరోప్ యూనియన్ వల్లే అమెరికాకి లాభం అని భావించేటటువంటి వ్యక్తి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్. ఆ మధ్యన వరుసపెట్టి బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చారు. యూరోప్ యూనియన్ అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్ళొద్దు, అమెరికా అనే ఆధ్వర్యంలో నడవద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసుకొచ్చారు. అయితే ఆయన మాట వినకపోగా ఆయనకి సొంత దేశంలోనే ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభించింది. ఎన్నికల్లో అమెరికా కొట్టిన దెబ్బతో బెత్తరపోయి మెజార్టీ తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం నిశ్శబ్దం వహించినటువంటి మ్యాక్రాన్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇజ్రాయెల్ హమాస్ వార్ నేపథ్యంలో అడుగు పెడుతున్నారు. అమెరికాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా క్రమంగా అరబ్ దేశాలతో కలిసి ఇరాన్కు అనుకూల నిర్ణయాలు తీసుకునే దిశగా ఉన్నారు. జోర్డాన్ ఓ పక్కన ఇజ్రాయెల్ మీద మండిపడతానే ఉంటుంది, హమాస్కి మద్దతు ఇస్తానే ఉంటుంది. ఆ జోర్డాన్ రాజు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్. ఇద్దరు కలిసి ఇది దుర్మార్గమైనటువంటి పని, అమెరికా ఇదే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుర్మార్గం అని మాట్లాడుకొచ్చారు. అంతేగాని ఇజ్రాయెల్ మీదకి చేసిన దాడి దుర్మార్గం వల్ల ఇజ్రాయెల్ వాళ్ళని బంధించినటువంటి దుర్మార్గులు హమాస్ అంటలేదు, హమాస్ వాళ్ళు ఇంకా విడిచిపెట్టలేదు అన్నది చెప్పట్లేదు. మానవత్వం లాంటి మాటలు మాట్లాడట్లా. ఏం మానవత్వం మాట్లాడుతున్నారు? హమాస్ తీవ్రవాదుల్ని చంపుతుంటే అది మానవత్వం అవుతుంది, హమాస్ తీవ్రవాదులు చెరలో ఉన్నటువంటి వాళ్ళ గురించినటువంటి మానవత్వపు డైలాగులు మాత్రలేదు. ఇదే వింత.